నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అండ్ వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఈరోజు స్పెషల్ డిబేట్లో భాగంగా అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ ఈరోజు స్వల్పంగా బలపడింది. కొంతకాలంగా క్షీణిస్తూ వస్తున్నటువంటి రూపాయికి ఇది కాస్త ఊరటనిచ్చింది. అయితే ఇవాళ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకం విలువ రూ. 87.36 ఉంది. అయితే దాని వద్ద స్థిరపడిపోయింది. ఈ ఏడాదిలో నమోదైనటువంటి గరిష్ట పతనం నుంచి రూపాయి కాస్త కోలుకోవడం గమనార్హం. అయితే దీనికి సంబంధించి ఈ స్పెషల్ డిబేట్లో పాల్గొనడానికి రాజకీయ విశ్లేషకులైనటువంటి బండారు రామ్మోహన్ రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి, బండారు రామ్మోహన్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే రోజు రోజుకి డాలర్కి సంబంధించి పతనమవుతున్నటువంటి రూపాయికి కాస్త స్థిరంగా ఉండే పరిస్థితి నెలకొంది ఈరోజు చూసుకున్నట్టయితే. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సాయి, మీకు అట్లాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులు నమస్కారం. డాలర్ రేటు అంటే కొద్దిగా పెరగగానే సంతోషపడ్డాం, తగ్గగానే సంతోషపడ్డాం, పెరగగానే విచారపడ్డం అవసరం లేదు. ఎందుకంటే చాలా స్వల్పంగా అటు ఇటుగా నడుస్తుంది. నేను ఒక దాదాపు 45 ఏళ్ళ నుంచి నేను డాలర్ రేటు పరిశీలిస్తుంటే మనకు మెల్లగా పెరుగుతుంది కానీ తగ్గుతలేదు. మనం చాలా అల్ప సంతోషం. నా ఉద్దేశం ఏంటంటే బంగారం రేటు 1,10,000 అయింది, 1,05,000 అయింది, మళ్ళీ 98,000 పడిపోయింది అంటే సంతోషపడుతుంటాం. కానీ మొత్తం మీద బంగారం రేటు ఎట్లా పెరుగుతుంది ఇది అంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ బంగారం అనొచ్చు దాంట్లో. అంటే మొన్న ఇటీవల ట్రంప్ మాటలు చెప్పాలంటే డాలర్ కింగ్, డాలర్ ఎన్నటికైనా రారాజే, ఇది మారదు అని ఆయన స్వయంగా చెప్పాడు. కనుక మనం చాలా అల్ప సంతోషం ఏంటంటే ఒక ₹1.5 తక్కువ కావడం, ₹1 పెరగడం, దీంతో అటు ఇటుగా మాట్లాడుతున్నాం. కానీ 87 నుంచి ఈ త్రైమాసికంలో ₹90 దాకా పోతుంది అని అంటున్నారు అనమాట. చెప్పలేము. మళ్ళీ ₹3 పెరిగినప్పుడు ఏం చేస్తాం? విచారపడతాం. అందుకని మొత్తం మీద ప్రపంచంలో ఇవాళ అన్ని మారకాల కంటే అంటే బంగారం విలువ ఎవరు తీసుకురాలి సాయి, కానీ డాలర్ విలువ పెరుగుతూనే ఉంది, తగ్గటం లేదు. తగ్గినా కూడా స్వల్పంగా తగ్గి మళ్ళీ పెరుగుతుంది. అంటే విరుగుట కొరకే అని గతంలో సామెత, దాన్ని ఉల్టా అయింది ఇప్పుడు. అంటే తరుగుట పెరుగుట కొరకే అన్నట్టు. ₹1 తగ్గానే సంతోషపడతాం, ₹1 పెరగగానే మళ్ళీ ₹2 పెరుగుతుంది. అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి తగ్గిందని సంతోషపడుతున్నాం. అందుకనే ఇవాళ చైనాతో సహా, మన పక్క దేశం చైనాతో సహా, శత్రు దేశం చైనాతో సహా ఇవాళ మన మారకాలు ఎట్లా ఉన్నాయి? డాలర్లు ఏమున్నాయి కదా, వాళ్ళ ఎల్లు తీసుకోవడం లేదు, మన రూపాయి వాళ్ళు తీసుకోవడం కదా. చమురైనా ఇతర ఏ ఉత్పత్తులైనా ప్రపంచవ్యాప్తంగా డాలరే ఇవాళ రారాజుగా చలామణి అవుతుంది. మనం కొన్ని ప్రయత్నాలు చేసిన ప్రతిసారి అమెరికా దాన్ని గంట కొడుతుంది. ఉదాహరణకు మీరు బ్రిక్స్ దేశాలు సొంత కరెన్సీని వాడుకుందాం, చలామణిలోకి తీసుకుందాం, మన రూపాయలు మన స్థానిక డబ్బులు చెల్లించుకుందాం అంటే ఇప్పటికి సాధ్యం పడలేదు. రెండోది ఏంటంటే యూరోపియన్ కంట్రీస్, ముఖ్యంగా యూరో కరెన్సీ తీసుకొచ్చిన తర్వాత ఏమైంది? చివరికి ఫెయిల్ అయింది కదా. ఇలా యూరో కరెన్సీ నుంచి మెల్లమెల్ల అన్ని దేశాలు తప్పుకుంటున్నాయి. కానీ డాలర్ పెత్తానాన్ని ఇప్పటింతలో మనం తగ్గించలేమంటున్నాం. కానీ తగ్గించే క్రమంలో మాత్రం బ్రిక్స్ కానీ, సార్క్ దేశాలు కానీ, అట్లాగే G7 దేశాల్లో మనం భాగంగా ఉండి కూడా మనం కొంత ప్రయత్నం చేస్తున్నాం. ఇది కంటగింపుగా మారింది ఇప్పుడు అమెరికాకు. అందుకని అమెరికా అధ్యక్షుడు మొన్న పరుషమైన మాటలతో మన మీద సుంకాలు వేస్తామనే ప్రయత్నం కానీ, ప్రతీకార సుంకాలు వేస్తామనే ప్రయత్నం కానీ, డాలర్ మారకం రేటు విషయంలో మనం ఏమాత్రం చిన్నగా ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు దాన్ని మెల్లమెల్లగా మనం దూరం పెడుతున్నారు. అది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. చైనా మనము ఎవరు అతిథులుగా, డాలర్ రేటు పెరుగుదల తగ్గుదల అనేది కేవలం స్వల్పంగానే ఉంటుంది తప్ప పెద్దగా తేడా ఉండడం లేదు. అంటే కనీసం ₹4-5 తేడా కూడా ఉండడం లేదు. ₹1, ₹1.5, ఆ తేడాలో ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ సమయంలో ఒక డాలర్కు ₹88.10 వరకే చెల్లించాల్సి వచ్చింది. దీంతో పోలిస్తే ప్రస్తుత విలువ రూపాయికి కొంత సానుకూలంగా అంశంగా కనిపిస్తోంది. ఇది ఏ విధంగా చూడొచ్చు? అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఇప్పుడు కరెంట్ రేట్ చూశాను నేను, 87.64 అనుకున్నాను. మనం ఇంత కొంచెం ముందంటే 87.50 అంటున్నాం కదా. అంటే ఈ ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది డాలర్ రేటు. ₹1 తేడా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మొన్నటికి నిన్నటికి వాటికి ₹1 తేడా ఉంది. ఈ రూపాయి తేడా చూడండి. రేపు ఈ సాయంత్రానికి ఈ టైం మాట్లాడుకుంటే ₹89 పెరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కనుక మొత్తం మీద పేదల బతుకుల్లో పెద్దగా ఇవి ప్రభావం చూపించాయి. ఫారెక్స్ నిల్వలేంటి, అట్లాగే ఈ మన దీని సెన్సెక్స్ ఏంటి, ఇవన్నీ కూడా పెద్దగా పేదల జీవితాలు మార్పు తీసుకురావు. కానీ ప్రపంచ వాణిజ్యంలో ఇది పనిచేస్తుంది. ప్రపంచ వాణిజ్యంలో ఆ శాతాన్ని బట్టి మన మీద మొత్తం దేశం మీద కానీ ప్రభావం ఉంటుంది. ఆర్థిక ప్రభావం లేకుండా ఏముండదు. కానీ జనరల్ గా నిత్య జీవితంలో పబ్లిక్ ఎవరికైనా ప్రభావం ఉంటుందా అంటే రోజువారీ ప్రభావం ఉండకపోవచ్చు. కానీ డాలర్ రేటు కొంచెం తగ్గానే మనం సంతోషపడుతున్నాం, కొంచెం పెరగగానే బాధపడుతున్నాం. కానీ ఒరిజినల్ గా చూస్తే మెల్లమెల్లగా పెరుగుతూ పోతుంది తప్ప కిందికి రావడం లేదు. లైన్స్ ఇంటర్నేషనల్ కు ఫీజు చెల్లిస్తాం, అప్పుడు ₹30 నుంచి చూస్తున్నాను నేను డాలర్ విలువ.
అంటే అక్కడ ఒక డాలర్ అంటే మనం $10 కట్టాలంటే $300 మనం కట్టాల్సి ఉంటుంది. 3,000 మనం కట్టాల్సి ఉంటుంది. అందుకనే ఇది పెరుగుతుంది తప్ప అంటే మొత్తం వరుసగా చూస్తే తగ్గినట్టే తగ్గి పెరిగే ప్రయత్నం చేస్తున్నది. పెరిగే రకంగా ఉన్నది కనుక చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద ఈ రూపాయి, ₹1 తక్కువ అవడం వల్ల కొత్తగా మనకొచ్చేది ఏం లేదు. ఆ రోజుకి మాత్రం వాణిజ్యంలో కొంత అటు ఇటుగా తేడా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ డాలర్ ఏదైతే మారకం డాలర్ పెరగడం వల్ల బంగారం మీరు అన్నట్టుగా బంగారం రేటు కూడా ఈ మధ్యకాలం చూసుకుంటే 1,00,000 పైచలకు దాటిపోయింది. ఇప్పుడు సామాన్యులకు కొనేంత స్థాయిలో కూడా బంగారం అయితే లేదు. ఇది ఇంకా ఈ డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం రేటు కూడా పెరిగే అవకాశం ఏమైనా అనిపిస్తుందా మనకు? అంటే బంగారం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంటే ఒక్కొక్క దేశాన్ని బట్టి అక్కడ ట్యాక్సులను బట్టి అక్కడ నుంచి ఉదాహరణకు చెప్పండి, ఇప్పుడు శంషాబాద్ లో ప్రతిసారి దొంగ బంగారం పట్టుకుంటున్నారు కదా. అంటే మన ట్యాక్సెస్ ఎక్కువ ఉండడం, వేరే దగ్గర ట్యాక్సెస్ తక్కువ ఉండి బంగారం రేటు తక్కువ ఉండడం, దాన్ని ఇక్కడికి దొంగదారిని తీసుకొస్తే దొడ్డిదారిని తీసుకొస్తే మిగిలే అవకాశం ఉన్నప్పుడే కదా జరుగుతుంది ఇదంతా కూడా. డాలర్ రేటుకు మార్పు ఉంటుంది మీరు అన్నిటి, కానీ వివిధ దేశాలలో ఉన్న రేటును బట్టి బంగారం రేటు కూడా మారుతూనే ఉన్నది. బంగారం రేటు కూడా ఇప్పుడు డాలర్ విలువ బట్టి మారుతుంది. ఎందుకంటే డాలర్ మారకం విలువనే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యానికి మూలమైంది కనుక డాలర్ విలువ పెరగడం తగ్గడం దాంతో కూడా ఉంటది. కానీ బంగారం ఎప్పుడు బంగారం ఏంటంటే డాలర్ కంటే కూడా ఇవాళ చూస్తున్నాం. మా చిన్నప్పుడు ఒక తులం బంగారం, తులం అంటే 12 గ్రాములు, ఇప్పుడేమో 10 గ్రాములే 10 గ్రామ్స్ అంటున్నాం. అంటే దశాంశ పద్ధతి వచ్చిన తర్వాత. గతంలో అయితే మైలు రాళ్ళు వాడే మనం బ్రిటన్ పద్ధతిలో మనకు అట్లాగే దశాంశ పద్ధతి లేకముందు తులం అంటే 12 గ్రాములు ఉండేది. ఈ 12 గ్రాముల బంగారము గతంలో ఒక పుట్టెడు వడ్లు, పుట్టెడు అంటే ప్రాంతాల వారి తేడా ఉంటే అంటే 8 బస్తాలు, దాదాపు 5 నుంచి 6 క్వింటాల మధ్య, 5.5 క్వింటాల మధ్యన ఉంటుంది. పుట్టెడు వడ్లు అమ్మితే ఒక తులం బంగారం వచ్చేది. ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులు చూడండి, పుట్టెడు వడ్లు అమ్మితే మహా అయితే 6 క్వింటాలు అన్నా కూడా 6 ఏళ్ళ 12 అంటే 13,000-14,000 దాటలేవు. మరి అటువంటి అప్పుడు బంగారం విలువ ఎక్కడి $1,13,000 వచ్చేస్తుంది. 24 క్యారెట్ బంగారం అంటే ఆభరణాలు చూసినా ₹1,00,000 తక్కువ అయితే లేదు. అంటే మారక విలువ మనకు ఉత్పత్తులకు, వ్యవసాయ ఉత్పత్తులకు వీటికి గతంలో బంగారానికి ఓ పోలిక ఉండేది. అది ఇప్పుడు లేకుండా పోయింది కదా. అంటే ఆహార ధాన్యాలేమో వివిధంగా విరివిగా పండడం, దాంతో వినియోగం కూడా పెరిగింది, జనాభా పెరిగింది. కానీ బంగారం అనేది నిల్వలు అట్లాగే ఉంటున్నాయి కదా. బంగారం మొత్తం చూసుకుంటే మనకు ప్రభుత్వ నిల్వలు మన దగ్గర చాలా తక్కువ స్థాయి. అంటే 1000 టన్నులు కూడా ఉండదు మన దగ్గర బంగారం. 868 టన్నులు అంటున్నాం. ఏది ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ దగ్గర. అదే ప్రజల దగ్గర దానికి 20 రెట్లు ఉండేది ప్రజల దగ్గర. మంగళసూత్రాలకు మొదలుకొని మనకి బంగారం అంటే చాలా మోస కదా. దీన్ని ఆధారం చేసుకొని కూడా చాలా దేశాలు బంగారం దిగుమతిని డాలర్ రేటుతో పోలుస్తూ చేసుకొస్తున్నారు. అందుకని మన బంగారం ప్రజల దగ్గర ఉన్నది ఎక్కువ, ప్రభుత్వం దగ్గర తక్కువ. అదే అమెరికా లాంటి దేశంలో అయితే ప్రభుత్వం దగ్గర ఎక్కువ ఉంటుంది. చైనా దేశంలో ఆ తర్వాత ప్రభుత్వం దగ్గర ఎక్కువ ఉంటుంది. కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో ప్రభుత్వం దగ్గర ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా బంగారం నిల్వలు అమెరికా, చైనా లాంటి దేశాల్లో ఎక్కువ ఉన్నాయి, రిజర్వ్ బ్యాంక్ నిల్వలు. కానీ ప్రజల దగ్గర తక్కువ ఉన్నాయి. ప్రజల దగ్గర పోతే మనం తేలిపోతారు వాళ్ళందరూ కూడా. మన బంగారం మోజును బట్టి మన దగ్గర ప్రజల దగ్గర బంగారం బట్టి. అందుకనే ఇవాళ డాలర్ రేటుకు బంగారానికి ముడిపడి ఎందుకుందంటే మనం తప్పక బంగారాన్ని ఎంతో ఇంత ఉండాలి, బంగారాన్ని మూల పెట్టుబడి అంటున్నాం. అందుకని మీరు చూడండి, ఒక 3 సంక్షోభాలు ఎదుర్కొన్నాం. 2000 అంతకుముందు ప్రతి 50 ఏళ్ళు 60 ఏళ్ళకి ఒకసారి సంక్షోభం వస్తుందట. 2008 నుంచి చెప్తున్నాం. 2008లో పెద్ద సంక్షోభం వచ్చింది, ఆర్థిక సంక్షోభం. చాలా దేశాలు కొట్టుకుపోయింది. కానీ మనం నిలబడ్డాం. ఎందుకు అంటే మన దేశంలో ఉన్న పొదుపరితనం, బంగారం నిల్వలు కూడా అవసరమైతే అవసరానికి అమ్ముకోవడానికి వెంటనే ₹1 తక్కువ ఎక్కువ డాలర్ నోట్ల కట్టలు ఉన్నా కూడా దాన్ని మార్చడం కష్టం. కానీ బంగారం అయితే మన ఊళ్ళో ఉన్న మనకు స్వర్ణకారం దగ్గర పోతే బంగారం తీసేసుకుంటాడు, ఓ రేటు అటు ఇటు ఇచ్చేస్తాడు. అట్లానే మీకు ఈ బంగారం మన ప్రజల దగ్గర ఉండడం వల్ల ఏంటంటే పొదుపరితనం కూడా ఉండడం వల్ల 2020-19 కోవిడ్ ఎదుర్కొన్నాం. మనం కోవిడ్ లో చాలా దేశాలు మట్టి కొట్టుకుపోయింది. మరణాల విషయానికి వస్తే మనం 130 కోట్ల ఆనాటికి, ఇప్పుడు 143 కోట్ల అంటున్నాం. 2019కి వస్తే 132 కోట్ల మంది ఉంటే, చావుల విషయానికి వస్తే మిగతా దానికి మనం పోలిస్తే ఎక్కువ జనాభాగా కనపడుతుండొచ్చు. కానీ చిన్న చిన్న యూరోప్ దేశాలు కొట్టుకుపోయినాయి కదా. కానీ అప్పుడు కూడా మనం ఆర్థికంగా నిలిచి గెలిచినాం. ఎందుకు అంటే మన దగ్గర ఉన్న పొదుపరితనం, మన దగ్గర ఉన్న బంగారం నిల్వలు, ఇట్లా ఇవన్నీ చూసుకుంటే డాలర్ కంటే శక్తివంతమైంది ఎప్పుడు బంగారం అంటున్నాం. అందుకనే దేశాలు కూడా బంగారం నమ్ముకున్నంత డాలర్ రేట్ ఏమో ప్రపంచవ్యాప్తంగా చలామండి మాత్రమే. అంతకంటే ఒక చిన్న ద్వీపకల్పంలో కూడా బంగారం చెల్లుతుంది, కానీ మీ డాలర్ చెల్లకపోవచ్చు. ఒక గిరిజన గ్రామాల్లో కూడా బంగారం చెల్లుతుంది, కానీ డాలర్ చెల్లకపోవచ్చు. కనుక దేని విలువ దానిదే. కానీ కృత్రిమ విలువ సృష్టించి ఒకనాటి బార్టర్ పద్ధతి నుంచి, వస్తు మార్పిడి పద్ధతి నుంచి ఇవాళ నోట్లు లేకపోతే డాలర్లు మారుస్తున్నాం కనుక దీన్ని బట్టి ఇవాళ ప్రపంచ దేశాలలో వాణిజ్యంలో మాత్రం ప్రముఖంగా డాలర్ పాత్ర ఉన్నది.
డాలర్ రేటు ₹1 ఎటైనా ₹1 ఎటైనా మన వాణిజ్యంలో పెను మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటున్నాను. రైట్. రామ్మోహన్ గారు, ఇప్పుడు గత నెల రోజుల్లో చూసుకున్నట్టయితే రూపాయి విలువ 1.77% క్షీణించగా గత ఏడాది కాలంలో సుమారు ₹4.06 వరకు బలహీనపడింది. అయితే ఈ ఏడాది మొత్తంగా చూసినట్టయితే డాలర్పై రూపాయి విలువ సుమారు 1.82% మేర నష్టపోయింది. దీన్ని విధంగా చూడొచ్చు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకి ఏమైనా దెబ్బతీసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మనకు? ఉంటుంది. ప్రపంచ వాణిజ్యం మీద చాలా ఉంటుంది. ఇప్పుడు మనం ఎగుమతులు చేసుకుంటున్నాం, ఎగుమతులు చేస్తున్నాం, దిగుమతులు చేసుకుంటున్నాం. కనుక మన దిగుమతుల మీద ప్రభావం ఉంటుంది, మన ఎగుమతుల మీద ప్రభావం ఉంటుంది. కానీ మీరు అంటున్నట్టే ఇప్పుడు 1.87% అంటే మాక్సిమం 2% అనుకోండి. 2% అంటే మనకు తక్కువ, అందులో 2% తక్కువ అనిపిస్తుంటది. కానీ మొత్తం మీద వాణిజ్యంలో చూసుకుంటే, వాణిజ్య అవసరాల రీత్యా చూసుకుంటే, వాణిజ్యంలో ఉన్న మనకు డాలర్ల లెక్కలో చూసుకుంటే చాలా పెద్దది అంటుంది, కాదట్లేదు. కానీ 1.87% ఏదైతుందో ఈ 2% ఎంతవరకు ప్రభావం చూపెడుతుంది, ఏ ఉత్పత్తుల మీద చూపెడుతుంది, వాడకంలో ఇప్పుడు మనది చాలా పెద్దది ఏంటంటే ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ మనదే, అంటే వినియోగ మార్కెట్ అంటాం. అంటే కన్జ్యూమరిజం పెరగడంతో, నేను కన్జ్యూమర్ యాక్టివిస్ట్ కూడా కనుక చెప్తున్నాను, కన్జ్యూమరిజం ఎంత పెరిగితే, మధ్య తరగతి ఎంత పెరిగితే అప్పుడు కన్జ్యూమరిజం పెరుగుతుంది. ఉదాహరణకు కొనుగోలు శక్తి పెరుగుతుంటే ఆటోమేటిక్ గా అవసరం లేని వస్తువులు కొంటుంటాం. మీరు చూడండి, ఏదన్నా ఒక పెద్ద సూపర్ మార్కెట్ పోయినా అనుకోండి, మామూలుగా కిరాణా షాప్కి వెళ్తే మనకు అవసరం ఉన్న పప్పులు ఉప్పులు కొనుక్కొని వచ్చేస్తాం. అదొక పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్తే మనకు అవసరం లేని వస్తువులు కూడా ఆకర్షణీయంగా కనబడుతుంటాయి, పెట్టి పేర్చి ఉంటాయి, కొనుక్కొచ్చుకుంటాం. అంటే ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే ₹100 కొంటే మనం మామూలు మార్కెట్ వెళ్తే 60-70 కన్నా ఖర్చు పెట్టాం. ఇది కూడా తేడా ఉంటుంది అంటున్నాం. కానీ మార్కెట్ విలువలను బట్టి, డాలర్ రేట్ను బట్టి, మార్కెట్లో వస్తు వినిమయాన్ని బట్టి ఇవన్నీ ప్రభావం చూపెడతాయి అంటున్నాను. నిజంగా మళ్ళీ నాలాంటి సామాన్యుడికి పెద్దగా రోజువారీ కొన్ని పనులు నాకు అవసరం లేదు, కొన్ని వస్తువులు నాకు అవసరం లేదు. సింపుల్ లివింగ్ ఎవరైతే ఉంటారో, జీవన నైపుణ్యాన్ని పెంచుకొని జీవన పోరాటంలో ఉన్న చాలా మంది పేదలు ఏ వస్తువులు వాడుతున్నారు చూస్తున్నారు కదా. అవసరమైన వస్తువులు చాలా మంది వాడుతున్నారు. ఒక కాఫీ ఒక ₹25 పెడితే మామూలుగా రోడ్డు మీద కాఫీ దొరుకుతుంది, ఉదాహరణ చెప్తున్నాను. అదే ₹250 పెట్టి ఒక మాల్ కొలితే, ఫోరం మాల్ లేకుంటే ఏదైనా ఒక మాల్కి వెళ్ళాం అనుకోండి, 250 పెడితే 500 కూడా పెడుతున్నాం. దీని తేడా ఏమిటి అంటే, ఎవరైతే ఖర్చు పెట్టే స్తోమత ఉందో వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. అక్కడ డాలర్ మార్కం విలువ చాలా పెద్ద ఎత్తున అక్కడ మారుతుంటది. కానీ సామాన్య పేద ప్రజలకు వచ్చేవరకల్లా ఇవాళ మనం పేదలు బతుకుతున్నారు ఇంత ఆర్థిక అసమానతలు అంటే దానికి ఒకటే కారణం. పేదలు బతికే ₹20 ఇడ్లీ దొరుకుతున్నాయి, ₹2000 ఒక స్టార్ హోటల్ ఇడ్లీ ఒక ప్లేట్ దొరుకుతుంది. ఈ రెండు సమతుల్యం చేసుకుంటున్నాం. కానీ భారతదేశంలో ఇటు పేదరికం ఉంది, అటు అపారమైన సంపద ఉన్నది. ఈ రెండింటి మధ్యన మనకు చిన్నప్పుడు మేము పాటలు పాడేవాళ్ళం, అంటే సకల సంపదలు ఉన్న దేశంలో దరిద్రం ఎట్లున్నది రా అని. ఇవాళ దరిద్రం ఉన్నది, సంపద ఉన్నది. రెండింటి మధ్యన సమతుల్య క్రమంలో డాలరు ఖచ్చితంగా ప్రభావం చూపెడుతుంది, పేదవాడి మీద చూపెడుతుంది, పరోక్షంగా చూపెడుతుంది. ప్రత్యక్షంగా ఇవాళ రియల్ ఎస్టేట్లు లేకపోతే ప్రత్యక్షంగా ఎవరైతే డాలర్ తో వ్యాపారం చేస్తుందో వాళ్ళకి ఇమీడియట్ కనపడుతుంది మీకు. అంటే డబ్బులు ఒక మాట చెప్పాలంటే కాగితాల మీద పుడతాయి, కాగితాల మీద మాయమై చూస్తున్నాం కదా. కాగితాల మీద దివాళ తీస్తారు స్టాక్ ఎక్స్చేంజ్ లో, కాగితాల మీద డబ్బులు శ్రీమంతులు అయిపోతారు వాళ్ళు. ఈ రెండు జరుగుతుంటాయి. కానీ పేద ప్రజలకు ఇవేం సంబంధం లేదు కదా. 3 పూటల తిండి, బట్ట, రోటీ కపడా ఆరు మకాన్ అంటే సరిపోతుంది. వీళ్ళకి అట్లా కాదు, డబ్బులు కాగితాల మీద చూసి సంబరపడుతుంటారు, వెంటనే కాగితాల మీద పోగానే డాలర్ పడిపోగానే ఏడుస్తుంటారు. ఈ రెండు జరుగుతుంటాయి. రైట్. అయితే దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గణాంకాలు, రిజర్వ్ బ్యాంకు చర్యలు లేదా ప్రపంచ మార్కెట్లోని సానుకూల సెంటిమెంట్ వంటి కారణాల వల్ల రూపాయికి డిమాండ్ పెరిగిందని చెప్పేసి అనుకోవచ్చా? పెరగాలి, ఇంకా పెరగాలి, డిమాండ్ పెరగాలి. కానీ డాలర్ విలువ, డాలర్ మారకం విలువ మారనంత కాలం, డాలర్ను రారాజుగా ప్రపంచం అంతా భావిస్తున్నంత కాలం, అందుకనే కదా బ్రిక్స్ దేశాలు చాలా ప్రయత్నం చేస్తుంటే మనం 11 నుంచి 20 దేశాలకు వస్తుంటే, రేపు 40-45 దేశాలు బ్రిక్స్ దేశాలు అయితే, దేశాల్లో చేరితే మాకు ప్రమాదం గ్రహించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా నగ్నంగా ఆయన మాట చెప్పేస్తున్నాడు, ఏం లేదు ఎంత వట్టిదే, మీరు బ్రిక్స్ కనుక మీరు మన డాలర్ కు ప్రత్యామ్నాయంగా రూపాయలు కానీ మీ స్థానిక కరెన్సీ పెంచుకుంటే మేము ఊరుకునేది లేదు పొమ్మంటున్నాడు కదా. ఆ హెచ్చరిక ఎందుకు వచ్చింది? మనం బయట బలపడుతుంటే ఈ రూపాయి ఇక్కడికి స్థానిక ఒక రూపాయి అనొద్దు, స్థానిక కరెన్సీ ఏవైనా సరే అన్ని దేశాల కరెన్సీలు వాళ్ళ మార్పులు చేసుకుంటే నా డాలర్ విలువ పడిపోద్దనే కదా అమెరికా హెచ్చరించేది. అందుకనే ఇప్పుడు కూడా ప్రతిసారి డాలర్ రారాజు, డాలర్ విలువను ఎవరు తగ్గించలేరు, ఇంకా కొన్ని దశాబ్దాల పాటు డాలర్ విలువ కొనసాగుతుందని చెప్పి బహిరంగంగా ట్రంప్ ప్రకటించారు. అందుకని నేను ఏమంటున్నానంటే, ప్రయత్నాలు చేస్తున్నాం, మళ్ళీ వెనక్కి వస్తున్నాం. మనం ఒక్కరమే కాదు, యూరో కరెన్సీ అయితే మంచి ప్రయత్నం,
యూరో కరెన్సీలో వాటిని కూడా హెచ్చరించారు ట్రంప్. అందుకని చూడండి ఇప్పుడు వాళ్ళ సుంకాల పోరాటంలో, సుంకాల యుద్ధంలో యూరోపియన్ దేశాలను కూడా విడిచిపెట్టట్లేదు. అవును. మన తమ భారతదేశంలో భేదం లేదా చూసినట్టయితే మనకు కూడా విధించారు సుంకాలు కూడా. అంటే మనకి ఇంకా ప్రతీకార సుంకాలు విధించారు సార్. ప్రతీకార సుంకాలు 25% పెంచేశారు. జనరల్ 25% అది జనరల్ సుంకం. అవును. మీరు రష్యాతోని వ్యాపారం చేస్తున్నారు, రష్యాతోని చమురు అట్లాగే ఆయుధాలు కొంటున్నారు కనుక ఈ రెండింటిని మానేసేదాకా మీ మీద, చైనా మీద ప్రతీకార సుంకాలు విధిస్తా అని హెచ్చరించిండు. కానీ రేపు 7 ఆగస్టు నుంచి, ఎల్లుండి నుంచి మనకు కేవలం 25% మనది, 29% ఉన్న పాకిస్తాన్ 19 తగ్గించారు, 10% తగ్గించారు వాళ్ళకి. అంతేందుకు మన చుట్టుపక్కల అన్ని దేశాల్లో చూస్తే 15, 20, ఒక మయన్మార్ విడిచిపెడితే మయన్మార్ 41% సుంకాలు విధిస్తున్నారు. మిగతా అన్ని కూడా మనకంటే తక్కువ ఉన్నాయి. మన 20% కంటే తక్కువనే ఉన్నాయి. కనుక ఈ ప్రతీకార చర్య చేస్తూనే ఉన్నారు కాదంటలేదు. కానీ ప్రజల పరంగా చూస్తే మనము ఎంతవరకు ఎఫెక్ట్ అవుతామంటే ప్రపంచ వాణిజ్యం ఇవాళ ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయింది. పివి నరసింహారావు గారు ఎప్పుడో ఆర్థిక సంస్కరణలు వచ్చిన మొదట్లో మాట్లాడారు. ప్రపంచం ఒక రకంగా ఉండదు. గతంలో లైసెన్స్ రాజ్యం, పర్మిట్ రాజ్యం నుంచి మారిన మనం ప్రపంచం అంతా మనం గోడ కట్టుకున్న దేశాలు కూడా మారాల్సి వస్తుంది అన్నాడు. అదే జరిగింది. చైనా గోడ కట్టుకున్న దేశం కానీ ఏమైంది, మారిందా లేదా? ప్రపంచంలో వాణిజ్యంలో ఉత్పత్తి రంగంలో బ్రహ్మాండంగా ఉంది. అమెరికా మించిపోయింది ఉత్పత్తి రంగంలో, మిగతా దాంట్లో సెకండ్ ఆర్థిక వ్యవస్థ కావచ్చు. కానీ మనం 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో అతి త్వరలో ఈ సంవత్సరంలో వచ్చేస్తాం, లేకపోతే వచ్చే సంవత్సరం మొదట్లో ఉన్నాం. 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో మన రూపాయి బలపడడం చాలా ఆశావహం, చాలా మంచిది అంటున్నాను. కానీ దీన్ని నిలకడగా ఉంటుందా లేదా అని నాకు అనుమానం. రైట్ రామ్మోహన్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా నిలకడగా ఉంటుందా లేదా అని అంటున్నారు కదా, దీనిపైన విశ్లేషకులు ఏమంటున్నారు, ఇది తాత్కాలమే కావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. దీని ఏ విధంగా చూడొచ్చు? అంటే అంచనాల ప్రకారం ఈ త్రైమాసికంలో చివరి నాటికి డాలర్ మారకం విలువ తిరిగి మళ్ళీ 87.52 రూపాయలకి చేరే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు విశ్లేషిస్తున్నారు. నేను అదే అంటున్నాను సాయి, ఈ రూపాయి తగ్గగానే సంబరపడడం కాదు, అల్ప సంతోషంలో ఉన్నా కానీ రూపాయి పెరగగానే కానీ 90కి చేరుకుంటే ఈ నెలాఖరి కల్లా ఈ త్రైమాసికంలో ఖచ్చితంగా 89-90 రూపాయల డాలర్ మార్కెట్ రేట్ పెరుగుతుంది, మారకం రేట్ పెరుగుతుంది. అందుకని వృధాటపరావు గారు ఏనాడో చెప్పిండు, పూను స్పర్ధలు విద్యలు అందే, వైరములు వాణిజ్యం అందే అన్నారు. కనుక వాణిజ్యంలో వైరాలు ఉంటాయి, వైరాల్లో మన మిత్రుత్వాలు ఉంటాయి, శత్రుత్వాలు ఉంటాయి. వాణిజ్యంలో ఎప్పుడు ఫ్లెక్సిబిలిటీ లేకుండా వాణిజ్యం ఉండదు. చూస్తున్నాం కదా, ఇప్పుడు ట్రంప్ ఎన్నోసార్లు హెచ్చరిక చేసిండు, సుంకాలు పెంచేస్తాను, మళ్ళీ దారికి వచ్చి 3 నెలలు వాయిదా, 5 నెలలు వాయిదా వేస్తున్నారుగా. అన్నిటికంటే పరస్పర అవసరాలే ఇవన్నీ నియంత్రిస్తాయి. పరస్పర వాణిజ్య, వ్యాపార, రాజకీయ అవసరాలే ఇవన్నీ నిర్ణయిస్తాయి. కనుక ఇవాళ చైనా మన ఇండియా కక్ష కట్టి ప్రతీకార సుంకాలు చేస్తా అన్నారు ఆయనే. ఇవాళ ప్రతీకార సుంకాల విషయానికి వచ్చే వరకు అలా చైనాను మరి ఇంకో రకంగా చూస్తున్నాడు ట్రంప్. చూస్తున్నాం కదా మనం. అంటే ట్రంప్ కావాల్సింది ఏంటి, అమెరికా ఉత్పత్తులను చైనాలో అమ్ముకునే వీలైతే లేదు, చైనా ఉత్పత్తులు అమెరికాలో అమ్ముతున్నారు. కనుక ఆ వాటిని వాడుకునే ప్రయత్నం చేయాలి. అంతేందుకు ఒక మాట చెప్తాను, డాలర్ల విలువ కనుక కొంత ఆర్థిక శాస్త్రం ఆర్థిక శాస్త్రాన్ని కొంచెం విశ్లేషిస్తే మీకు తాగే వాడే కడతాడు తాళ్ల పన్ను అని సామెత. మన మామూలు ప్రజలు గ్రామాల ఎవరైతే తాగుతాడో ఆ తాళ్ల పన్ను ఎవరు కడతారు, ప్రజలకు కడతారు. ఇవాళ మన వస్తువుల మీద సుంకం ఎక్కువ విధిస్తే ఎవరు నష్టపోతారు? అమెరికా నష్టపోతుంది. అమెరికా ప్రజలే వాడాలి కదా దాన్ని. డాలర్ మార్కం ఎంత పెరిగినా ఏం చేసినా కూడా అక్కడ అమెరికా ప్రజలే ఈ వస్తువులు వాడుతుంటారు కదా. కానీ నష్టం ఎప్పుడైందంటే, మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. అక్కడ ఒక వస్తువు ఉత్పత్తి 10 రూపాయలు, మనం 9 రూపాయలు సప్లై చేస్తున్నాం, తీసుకుంటాడు. అక్కడ వస్తు ఉత్పత్తి 10 రూపాయలు ఉంటే మనం 11 రూపాయలు ఉంటే మన వస్తువు అక్కడ ఇచ్చేది కదా. ఇది వ్యాపార సూత్రం. కనుక మనకంటే తక్కువకు ఉత్పత్తి చేసే అవకాశం కానీ వాళ్లకు అమెరికా లేదు. ఉదాహరణకు మనకు ఏవైతే ఫార్మాస్యూటికల్స్ ఉన్నాయి, పారాసిటమాల్ నుంచి మొదలుకుంటే మందులన్నీ కూడా, మందుల పరిశ్రమ అమెరికాలో పెట్టాలంటే చాలా నిబంధనలు అడ్డం వస్తాయి. పర్యావరణం రకరకాలు. మన దగ్గర యథేచ్ఛగా ప్రజల నోట్లో విషం పోసి, ప్రజల గొంతులో విషం పోసి, ఇప్పుడు పట్టణ చెరువు ప్రాంతం చూస్తున్నాం కదా, హైదరాబాద్ ఫార్మాస్యూటికల్ మందులు పరిశ్రమలు చాలా ఉన్నాయి. వాళ్ళని కాలుష్యకారకంగా తయారై మొత్తం అంతా ప్రజల నోట్లో మన్ను పోస్తున్నారు. వాళ్ళేమో వీటిని ఎగుమతి చేసుకుంటారు, ఫార్మాస్యూటికల్ మందులన్నీ కూడా. అంతేందుకు కోవిడ్ టీకాల నుంచి మొదలు పెడితే అంతా మనం ఎగుమతి చేస్తున్నాం. అక్కడ ఒక మందుల ఫ్యాక్టరీ, ఒక మెడిసిన్ ఫ్యాక్టరీ పెట్టాలంటే చాలా కష్టం కదా. ఆ పర్యావరణ చట్టాలు ఒప్పుకున్న చాలా నిబంధనలు ఉంటాయి, ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉండాలి, రకరకాలు ఉంటాయి. కనుక వాళ్ళు మన పారాసిటమాల్ గోళీకి సరిపడా పోటీ పడి తయారు చేసుకోలేరు. కనుక మనం అగ్మోకి వస్తున్నప్పుడు తప్పనిసరి తీసుకుంటారు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే, అమెరికా ఎన్ని ఎత్తులు వేసినా, మన మీద ఎగుమతి సుంకాలు పెంచినా, అక్కడ మనకంటే తక్కువగా ఉత్పత్తి అయ్యే వస్తువులు ఉన్నప్పుడు మాత్రమే దాని మీద దెబ్బ పడుతుంది. ఒక పెద్ద ప్రమాదం ఉంది. మన డాలర్ రేట్ విషయంలో మాట్లాడుకుంటున్నాం కనుక సైమల్టేనియస్ గా ఆ ప్రమాదం కూడా చెప్తున్నాను.
ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా పాల ఉత్పత్తులు, వ్యవసాయ ఆహార ధాన్యాలు కాదు కానీ మనం వాల్యూ యాడెడ్ వస్తువుల్ని వ్యవసాయం సంబంధించిన మన దేశంలోకి దిగుమతి చేస్తానని అమెరికా పట్టుబడుతుంది. ఒకవేళ అవి మాత్రం చేస్తే మన వ్యవసాయ రంగం చాలా నష్టపోతుంది. ముఖ్యంగా పాల ఉత్పత్తిదారులు అయితే పూర్తిగా నష్టపోతారు. ఎంత పెద్ద ఎత్తున అంటే ఇవాళ లీటర్ పాలు 70 రూపాయలకు మనం కొంటున్నాం. అదే అమెరికా పాలు వచ్చినాయి అనుకోండి 15 నుంచి 20 రూపాయలు లీటర్ తక్కువది, 50 నుంచి 60 మధ్య ఉంటుంది, 10 నుంచి తక్కువ అవుతుంది. అప్పుడు మన పాడి పరిశ్రమ దెబ్బతింటాయి. ఇట్లా వ్యవసాయంలో కూడా వాళ్ళు తక్కువకు అంటే అక్కడ సబ్సిడీలు చాలా ఎక్కువ. మనం చాలా మంది వ్యవసాయం మీద రైతు బంధు ఇస్తుంటే, రైతు రుణమాఫీ ఇస్తుంటే ఇవన్నీ మనం ఆశ్చర్యపోతాం, తప్పు అంటాం. కానీ అట్లా కాదు. వ్యవసాయం మీద సబ్సిడీల విషయానికి వస్తే తక్కువ మంది వ్యవసాయం చేసిన, తక్కువ శాతం మంది వ్యవసాయం చేసిన అమెరికాలో సబ్సిడీలు చాలా ఎక్కువ, మనకంటే 3 రెట్లు ఎక్కువ. మనం రైతుకి ఏమైనా సహాయం చేస్తే అది అనుచిత ఉచితాలు అంటున్నాం. ఎవరైనా పేదవాడు సహాయం చేస్తే. అక్కడ సబ్సిడీని చూసుకుంటే అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు మనకు కనుక వస్తే వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటది. అందుకని మోడీ గారు ఇటీవల ఒక మాట హామీ ఇచ్చారు, మేము అటువంటి ఉత్పత్తులను మేము దిగుమతులకు అనుమతించము, దానివల్ల మన వ్యవసాయ రంగం నష్టపోకుండా మేము చర్య తీసుకున్నాం. ఆహ్వానించదగ్గది. మంచి చెడ్డ ఆ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం దాని మీద కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు డాలర్ రేటు నేను చెప్పిన అన్నిటికీ కూడా ఒక ఇంటర్లింక్ ఉంటుంది సాయి. అయితే రామ్మోహన్ గారు, ఇప్పుడు మామూలుగా చూసుకున్నట్టయితే ప్రపంచ స్థాయిలో మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రస్తుతానికి 4వ అతిపెద్ద వ్యవస్థగా ఏర్పడడానికి దానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ సర్కార్ ఏదైతుందో, కేంద్ర సర్కార్ ఏదైతుందో 4వ అతిపెద్ద రాజకీయంగా సంబంధించి అంటే మామూలుగా ఉత్పత్తికి సంబంధించి అలాగే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక స్థాయిని ఒక ర్యాంకుని తీసుకురావడానికి బాగా కృషి చేస్తుంది. ఈ ఒకవేళ ఈ స్థాయి కనుక పెరిగితే డాలర్కి ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఏమైనా ఉన్నా? ఏమిగా, ఎందుకంటే ఎక్కడి 22,000 మన బిలియన్ డాలర్ల సంగతి అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఎక్కడి 18 మిలియన్ డాలర్ల సంగతి చైనా, అక్కడ మనం ఎక్కడున్నాము 4 మిలియన్ డాలర్ల దగ్గర ఉన్నాం. 400 అంటే చాలా దూరం తేడా. మనం వీటిని అధిగమించామంటే బ్రిటన్, ఉదాహరణకు బ్రిటన్ ఫస్ట్ అధిగమించాం. నేను అంటున్నాను మనకు ఈ 10 ఏళ్లలో మార్పు ఏంటంటే మన 10వ ఆర్థిక వ్యవస్థ 9, 10 ఉండేది మనకు, ఇది మోడీకి రాకముందు. 9, 10 నుంచి మెల్లమెల్లగా 4కు వచ్చేసినాం. 4కు రావడానికి కూడా మొదటి 3 అంచెలు దాటడానికి పెద్ద మనం కష్టపడాల్సిన అవసరం లేదు. తర్వాత 5వ దాటడానికి కూడా బ్రిటన్ ఆగిపోయింది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ఆగిపోయింది. చూస్తున్నాం కదా, ప్రధానమంత్రులకు రాజకీయ అనిశ్చితి, వరుసగా ప్రధానమంత్రులు మారారు. చాలా పెద్ద ఎత్తున రాజకీయ గందరగోళం జరిగింది. దానివల్ల వాళ్ళు ఆగితే మనం ముందుకెళ్ళాం. బ్రిటన్ కు దాటి మళ్ళీ జర్మనీ నుంచి కూడా వాళ్ళు ఆగితే మనం ముందుకెళ్ళాం. ఇప్పుడు కూడా జపాన్ నుంచి వాళ్ళు ఆగుతున్నారు, మనం ముందుకెళ్తాం. దానికి కారణం ఒకటే, మన భారతదేశ జనాభా, మన ఆర్థిక వనరులు, మన సహాయ సంపద, వీటి వల్ల. కానీ 3 నుంచి 2, 1కి రాలేము మనం. ఎందుకంటే అంత తేడా ఉంది. జమీన్ ఆస్మాన్ అంటాం కదా, అంటే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఇప్పుడు మనకున్న 4వ స్థానం 3వ స్థానానికి వచ్చిన తర్వాత 2వ స్థానానికి రావడం చాలా కష్టం. 1, 2, 3 ఈ 3వ స్థానం నిలబెట్టుకుంటే మంచిది అంటున్నా. ఎందుకంటే చిన్నప్పుడు ఒక జోక్ ఉండేది, మా టీచర్ చెప్పేది, ఏమనంటే అమ్మ నేను సెకండ్ పరుగు పందెంలో సెకండ్ వచ్చానని అబ్బాయి వచ్చి చెప్పిండట. మా నాన్న మా బాబాయ్ మంచిది అని తండ్రి అడిగినాడు తెలివిగా, ఎవరా ఎంతమంది పాల్గొన్నారా ఆ పోటీలో అంటే 2 అన్నారు. 2లో సెకండ్ వచ్చింది వీడు. అట్లానే వాళ్ళిద్దరు దాటి మనం థర్డ్ దాటి సెకండ్ పోలే పరిస్థితి లేదు. ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థను దాటాలంటే మనం తలకిందు తపస్సు చేసినా సాధ్యం కాదు. కానీ 3వ స్థానం ఉత్పత్తి రకంగా చైనా విషయంలో చూసుకున్నట్టయితే ఉత్పత్తి రకంగా చాలా మటుకు అన్ని దేశాల్లో కూడా చైనా తన ఉత్పత్తులను నిలదొక్కునే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. ఎందుకంటే ఇండియాలో చూసుకున్నట్టయితే చైనా ఉత్పత్తులకు సంబంధించి మంచి లాభాల బాటలు నడుస్తుంది. అంటే తయారీ రంగంలో చైనాని మించి ఇప్పుడు ఏ దేశం లేదు. అవును, అమెరికానేమో ఆయుధాలు అమ్ముకుంటుంది, ప్రత్యక్ష యుద్ధాలను, భౌతిక యుద్ధాలను ప్రోత్సహిస్తుంది, దాని ద్వారా అది చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర నైపుణ్య రంగం, ఉదాహరణకు సాఫ్ట్వేర్ ఉందనుకున్నాం, వీటిలలో నైపుణ్యం ఉన్నా కూడా అంతకంటే నైపుణ్యం గల కార్మికులు అంటున్నారు, సాఫ్ట్వేర్ రంగం కార్మికులు అంటున్నారు. మలనాటి దేశం నుంచి మేధో వలస చాలా పోతుంది కదా. ఇప్పుడు అక్కడ ఒక ఉద్యోగం నియమించుకునే బదులు మన దగ్గర గతంలో 4 వచ్చేది, ఇప్పుడు 2 అయింది. మనం కూడా తెలివి మీరినాం, మన ఉద్యోగులు 2 నియమించుకోవచ్చు. మన ఇండియాలో పని చేయిస్తే 2తో పని చేయించిన ఒక్కడి జీతంతో సమానం కాదు. కనుక అమెరికా ఏం చేస్తుంది, ఎంతో చవకగా శ్రమ చేసుకుని దాన్ని పని చేస్తుంది, కానీ ఖచ్చితంగా అన్ని నిబంధనలు పాటించి జీతాలు అయితే ఇవ్వదు కదా. అదే అమెరికాలో అయితే చట్టాల ప్రకారం పాటించాలంటే ఒక ఉద్యోగం నియమించుకోవాలంటే $100 అయితే అనుకుందాం, ఉదాహరణ సింపుల్ గా అర్థంగా ఉండడానికి. ఇక్కడైతే ఆ $100లో 3 నియమించుకోవచ్చు, 2 నియమించుకోవచ్చు కనీసం. అందుకని ఏమంటున్నా అంటే మేధో వలస, అంటే మనం ఇక్కడ కూర్చొని చేస్తున్నాం, అక్కడికి వెళ్ళి చేస్తున్నాం. దానివల్ల అమెరికాకి ఏంటంటే వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవన్నీ కూడా ఇప్పుడు ఇట్లాంటి కంప్యూటర్ ఉత్పత్తులు ఇవే అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఒక పనిని వారం రోజులు చేసే పని ఇక్కడ 15 రోజులు చేస్తున్నా సరే మనకు లాభం ఉంది వాళ్ళకి.
ఇక్కడ మనం వారం రోజుల పని, అక్కడ వారం రోజులు చేసే పనిని మనం 3 రోజులు చేస్తున్నాం. ఇది కూడా వాళ్ళ లాభంగానే ఉన్నది. కానీ అదే చైనా అయితే తయారీ రంగం చాలా పెద్దది. చైనా చూడండి, గుండు సూది నుంచి మొదలుకొని ఇవాళ నేల్ కట్టర్ చూడండి. అయితే కొరియా, హాంకాంగ్ లేకపోతే మన చైనా ఉత్పత్తులు చూస్తున్నాం. గోల్డ్ తీసుకొని నేల్ కట్టర్స్ నుంచి మొదలు పెడితే అంటే చిన్న చిన్న పిల్లలకు ఆడుకొని చిన్న కార్ల బొమ్మలు ఉంటాయి అనుకోండి, చాలా దృఢంగా ఉంటాయి. 10 రూపాయలకు ఒక కారు బొమ్మ వచ్చేస్తున్నాం. మనం ఎంత తలతిక్కని తపస్సు చేసినా కూడా ఆ 10 రూపాయలకు ఉత్పత్తి చేయలేము మనం ఇక్కడ. అందుకనే ప్రపంచ వాణిజ్యంలో ఎప్పుడు కూడా నాకు ఎంత చవక వస్తుందని చూస్తారు తప్ప నాణ్యత చూస్తారు, చవక చూస్తారు. కనుక తయారీ రంగంలో చైనాను అధిగమించలేం. ఇటువంటి ఏది దోపిడీ రంగం, దోపిడీ అంటున్నాను అంటే శ్రమ దోపిడీ, అది మానవ శ్రమ దోపిడీ, హ్యూమన్ రిసోర్సెస్ దోపిడీ క్రమంలో అమెరికాను మనం నియంత్రించలేం, దాన్ని దాటలేం. కనుక ఈ రెండు ఆర్థిక వ్యవస్థల తర్వాత మూడోది రావడం మంచిది. మూడో దాన్ని నిలదొక్కోవాలి. మళ్ళీ వేరే దేశం మనం దాటకుండా చూసే ప్రయత్నం చేయాలి. అది బ్రిటన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇతరత్ర ఆర్థిక వ్యవస్థలు కావచ్చు. కొన్ని దేశాలు అయితే ఫ్రాన్స్ లాంటి దేశం ఉంది, అలా అది కూడా ఆయుధాలు అమ్ముకుంటుంది. చాలా యూరోపియన్ దేశాలు, అమెరికా లాంటి దేశమే ఆయుధాల మీద వ్యాపారం చేస్తున్నాయి. చైనానేమో వడ్డీ వ్యాపారలాగా అంటే మనకు దేశాలకు అప్పులు ఇచ్చేసి వాళ్ళ ఆర్థిక వనరులను, వాళ్ళ భౌతిక వనరులను కూడా స్వాధీనం చేసుకుంటుంది. ఒక ఉదాహరణ చెప్తాను నేను. శ్రీలంక పోర్టుకు శ్రీలంకకు సహాయం చేసింది ఏది, చైనా. ఇప్పుడు ఏం చేసిండ్రు వాళ్ళు, పోర్టులు కూడా వాళ్ళకి అప్పచెప్పాల్సి వచ్చింది, ప్రముఖమైన పోర్టులను కూడా. బంగ్లాదేశ్ తో అదే సంబంధం. మన చుట్టుపక్కల 6-7 దేశాలను మన శత్రు దేశాలుగా మారుస్తుంది, మనకు దూరాన్ని పెడుతుంది. అంటే కారణం ఏంటంటే చైనానేమో గతంలో వడ్డీ వ్యాపారం ఉండేవాడు ఊళ్ళలో, అట్లాంటి వ్యాపారం చేసి డబ్బులతో కొంటుంది మొత్తం ప్రపంచాన్ని. అమెరికానేమో సైనిక శక్తితో కొంటుంది. ఈ రెండు దుర్మార్గమే. కనుక మిగతా దేశాలు ఈ పద్ధతిలో ఉండవు. కనుక వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా బలంగా ఉంటాయి. తయారీ రంగంలో చైనా, మనకు ఆయుధ రంగంలో కానీ, ఆయుధ బేహారిగా కానీ, లేకుంటే ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న అమెరికా కానీ బెదిరిస్తున్నది కదా ప్రపంచాన్ని, వాళ్ళ అందరిని గడగడలు ఆడిస్తుంది కదా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇది మొదలు కాలే, అంతటి ముందు మొదటి నుంచే ఉంది. అమెరికా అధ్యక్షులు ఎవరైనా సరే మాకేమిటి ప్రయోజనం అంటే, మా ఇంటికి వస్తే ఏం చేస్తాం, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తాం అనే పద్ధతులు పోతున్నారు. కనుకనే అమెరికా ఇవాళ డాలర్ రాగా ఎదుగుతున్నది. దాన్ని బ్రేక్ చేసే సమయం ప్రతిసారి కూడా అది అడ్డంకులు సృష్టిస్తుంది. అందుకని ఇవాళ రూపాయి, ₹1 పెరిగిన సమర్పడుతున్నాం. మన డాలర్ రేటు మారక విలువ రూపాయికి మళ్ళీ ఏడుస్తున్నాం. ఖచ్చితంగా ఈ త్రైమాసికంలో చూడండి మీరు, 89-90 రూపాయలకు చేరుకుంటే అడగండి. మీరు అన్నట్టుగానే ఇప్పుడు రాబోయే 12 నెలల్లో కూడా రూపాయి విలువ స్వల్పంగా క్షీణించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఆర్థిక వ్యవస్థలో స్థిరమైనటువంటి మెరుగుదల ఉంటేనే రూపాయి విలువ దీర్ఘకాలంలో నిలదొక్కుంటుందని నిపుణులు చెప్తున్నారు. మీరేమంటారు దీనిపైన? కరెక్టే కదా. ఇంకా నేను ఆర్థిక నిపుణుడు కాదు, న్యాయవాదిని, లేకపోతే సామాజిక రాజకీయ విశ్లేషకుని. నేను కొంచెం ఆర్థిక శాస్త్రం నేర్చుకున్నవాడు, నేను చదువుకుంది కూడా MA చదువుకుంది. అందుకని నేనేమంటున్నానంటే, వాళ్ళు విశ్లేషకులు చెప్పిన దానికన్నా అదనంగా నేను చెప్పేది ఏం లేదు. తప్పనిసరి మీరు రూపాయి నిలదొక్కుకోవడం అంటే స్టేబుల్ గా ఉండడం కూడా అంటున్నాను. ఇప్పుడు పడిపోకుండా ఉండడం కూడా నిలదొక్కుకోవడం అయితే కదా. అవును, సరే మనకు ఉదాహరణ చెప్తాను. ఒక గట్టు మీద ఉన్నమాట, ఆ గట్టు మీదకి వెళ్ళి కిందకి పడకపోతే గట్టు మీద ఉన్నట్టు లెక్క. అంతకంటే ఎత్తులో ఉన్నవాడిని చూసి మనం ఆకాశానికి వైపు చూసి కింద పడకుండా ఉంటే చాలు. అందుకని మన ఆర్థిక స్థితి, మన డాలర్ మారకం విలువ రూపాయల్లో చూసుకుంటే ₹1 పెరిగినా కూడా మెల్లమెల్లగా పెరుగుతుంది. కనుక దాన్ని నిలవరించే ప్రయత్నం చేస్తే కూడా పెరిగినట్టు లెక్క. మీరు 89, 86 నుంచి 87 నుంచి 90 దాకా పోకుండా చూస్తే కూడా మనం పెరిగినట్టే లెక్క అంటున్నారు, స్టేబుల్ గా ఉంటే. ప్రపంచ ద్రవ్యోల్బణ శాతం చూసుకుంటే మన దగ్గర ద్రవ్యోల్బణం పెరుగుతున్నది. దాన్ని కూడా పెద్ద ప్రమాదం గమనించాలి. ద్రవ్యోల్బణ శాతం చూసుకుంటే అమెరికా, చైనాలకు చూసుకుంటే మన ద్రవ్యోల్బణం ఎక్కువ పెరుగుతున్నది. అది ఆపితే మనం స్టేబుల్ గా ఉన్నట్టు లెక్క. అందుకని డాలర్ మాత్రమే బేస్ చేసుకొని మనం మాట్లాడుకుంటున్నాం. కనుక డాలర్ బేస్ చేసుకున్నప్పుడు మన ద్రవ్యోల్బణాన్ని కూడా రూపాయిలో తగ్గకుండా ఉంటారంటే వస్తు వినిమయం, వస్తు ఉత్పత్తి, డిమాండ్ సప్లై తేడా, ఇవన్నీ చాలా ఆర్థిక శాస్త్రంలో ఇవన్నీ కూడా ఎకనామిక్స్ నేను చదువుకుంది. కనుక ఇవన్నీ చూసుకుంటే మనకి ఈ రెండింటిని స్టేబుల్ చేయాలి. అందుకని శిఖరాగ్రానికి చేరుకున్న వాడు కింద పడ్డే ఉంటుంది, కంతకనే ఉండదు. మనం కూడా ఇప్పుడు 3వ ఆర్థిక శక్తిగా ఎదిగే క్రమంలో శిఖరాగ్రం మనకు మన మట్టుకు మనం శిఖరాగ్రమే. అంటే ప్రపంచంలో ఎవరెస్ట్ శిఖరం పెద్దది, దాని పక్కన కొన్ని శిఖరాలు ఉన్నాయి కదా. ఆ శిఖరాలు శిఖరం ఎక్కి కూర్చున్నాం మనం. దాని నుంచి కింద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఆర్థిక వ్యవస్థలో మరి చాలా ఒడిదుడుకులు ఉంటాయి. వీటన్నిటి తట్టుకొని మనం ఉన్న దగ్గర నిలబడి మీరు అన్నట్టే స్టేబుల్ గా ఉంటే మనం నిలిచి గెలిచినట్టే లెక్క. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు అందజేసినందుకు. రైట్, చూసారు కదా వ్యూవర్స్, చూడాలి మరి డాలర్ మారకం విలువ అంతర్జాతీయ మార్కెట్లో కానివ్వండి, అలాగే రూపాయి ఈ యొక్క మారకం ఎలా ఉండబోతుందో రానున్న రోజుల్లో, దీనికి సంబంధించి కూడా విశ్లేషకులు ఏమంటున్నారు ఇప్పటివరకు కూడా మీరు చూసారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి Prime 9 నిజం ఇదే మాయిచాం.